కడప జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోరు రసవత్తరంగా మారింది. వైసీపీ ముందుగానే అభ్యర్థిని ఎంపిక చేసిన అధికార టీడీపీ మాత్రం ఆచితూచి అడిగేస్తోంది. కానీ వైసీపీ అభ్యర్థిపై గెలుపొందాలంటే ప్రస్తుత జిల్లా టీడీపీ నేతల్లో ఉన్న సఖ్యత ఎంతవరకు సరిపోతుందన్నదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలతో కడప జిల్లాలో రాజకీయాలు హీటెక్కాయి. టీడీపీ, వైసీపీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో నెలలు గడువు కన్నా ముందుగానే రెండు పార్టీల్లో సందడి మొదలైంది. ఈ ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ నుంచి జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి బరిలోకి దిగుతున్నారు. జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. జిల్లా అంతటా కూడా కలిగి తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఇది ఇలా ఉంటే అధికార పార్టీ నుంచి పులివెందుల నియోజకవర్గానికి చెందిన మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవి టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికయ్యారు. రవీంద్రనాథ్కు జిల్లాకు చెందిన ఎంపీ సీఎం రమేష్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తమ మద్దతును ప్రకటించారు. ఈ విషయంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి నోరు మెదపలేదు. దీనికి కారణం ఆయన తమ్ముడు మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డికి ఆయన టికెట్ ఆశించి భంగపడ్డారు. రాజంపేట ఎమ్మెల్యే మల్లికార్జున రెడ్డి సోదరుడు రఘునాథ్ రెడ్డి కూడా ఎమ్మెల్సీ టికెట్ కోసం తీవ్రంగానే ప్రయత్నం చేశారు. కానీ చివరికి బీటెక్ రవికి టీడీపీ అధిష్టానం అవకాశాన్నిచ్చింది. కానీ పార్టీలో ఉన్న విభేదాల కారణంగా పార్టీ అభ్యర్థిని ప్రకటించాలని పెద్దలు చెప్పినా కూడా ఎవరూ ప్రకటించలేదు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి గంటా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జిల్లా నాయకులు బీటెక్ రవి అభ్యర్థిత్వాన్ని ప్రకటించలేదు. చివరకు ఎంపీ సీఎం రమేష్ జిల్లాకొచ్చి రవీంద్రనాథ్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. జిల్లా అందరూ మాట్లాడిన తర్వాత, అందరూ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు రవీంద్రనాథ్ రెడ్డి అభ్యర్థాన్ని ఎన్నిక చేయడం జరిగింది. మేమందరం సమిష్టిగా కృషి చేసి, ఎందుకంటే నెంబర్గా చూస్తే తెలుగుదేశం ఎలక్షన్లు అప్పుడు కొంచెం తక్కువ ఉన్నా కానీ ఈ మధ్య ఆదినారాయణ రెడ్డి గారు కానీ జయరాములు గారు చేరిన తర్వాత మా సంఖ్య గణనీయంగా పెరిగింది. తప్పకుండా ఈ ఎలక్షన్లో ప్రతి ఒక్కరి కృషి తీసుకొని అందరం కలిసికట్టుగా పనిచేసి జిల్లాలో మళ్ళీ పూర్వ వైభవం తెలుగుదేశం పార్టీ తీసుకొని వస్తుంది. కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం పరిధిలో మొత్తం 845 ఓట్లు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి 300 స్థానాలు మాత్రమే దక్కాయి. 521 స్థానాల్లో వైసీపీ పాగా వేసింది. కొన్నాళ్ల తర్వాత 100 మంది వరకు అధికార పార్టీ వైపు మొగ్గు చూపారు. అలా చూసుకున్నా కూడా టీడీపీ కంటే వైసీపీకి మరో 130 మంది సభ్యుల బలం అధికంగా ఉంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో అధికార టీడీపీ ఓట్లను పెంచుకునేందుకు సమిష్టి కృషి చేయాల్సి ఉంది. పైకి మాలో ఐక్యత ఉంది, అంతా సమిష్టిగా బీటెక్ రవిని గెలిపిస్తామని కడప జిల్లా టీడీపీ నేతలు చెబుతున్నా కూడా వర్గపోరు మాత్రం నిబ్బురుగప్పిన నిప్పులా ఉందని పార్టీలో ప్రచారం జరుగుతోంది. కేంద్ర